శ్రీ మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం బహుళషష్ఠి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి మరియు స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం, తదుపరి అర్చనా కార్యక్రమం ముగిసినది. కుంకుమార్చన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగినది. తదుపరి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నది. తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగును. కావున ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో భక్తమాసులందరూ పాల్గొని అమ్మవారి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనవి. ఇట్లు శ్రీ మానసాదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం. మరియు శ్రావణ మాసం 4 రోజులు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా ప్రతిరోజు అమ్మవారి ఉత్సవమూర్తులకి ప్రతినిత్యము అభిషేక కార్యక్రమం మరియు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతినిత్యము అభిషేక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగును. ప్రతి శుక్రవారము కూడా విశేష అలంకారము మరియు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. అలాగనే శ్రావణ పౌర్ణమి రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడును. బహుళ షష్ఠి రోజున నవగ్రహ లక్ష్మీ గణపతి సమేత చండీ హోమ కార్యక్రమం మరియు కళ్యాణము పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడును. కావున ఈ కార్యక్రమాలకు కూడా భక్తమాసలందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పాత్రలు కావాల్సిందిగా మనవి. ఇట్లు ఆలయ ధర్మకర్త రంగావర్జున. అందరికీ నమస్కారాలు. ఈ రోజున బహుళ షష్ఠి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో లింగుంట్ల వెళ్ళే దారిలో ఉన్నటువంటి రాజునగర్ వద్ద శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు మరియు కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులెల్లరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మానసాదేవికి కూడా ఇక్కడ శ్రీచక్రం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీచక్రానికి కుంకుమ పూజ జరుగుతూ ఉంటుంది. వివాహం ఆలస్యమైన వాళ్ళకి, అంటే వివాహం కావలసిన వారికి, అలాగే బిడ్డలు లేని వారికి, పిల్లలు లేని వారికి తప్పనిసరిగా ఈ దేవాలయంలో పూజలు నిర్వహించుకున్నట్లయితే వారికి సంతానము, వివాహము త్వరలో జరుగుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసము. అనేక మంది చెప్పి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ రంగావజ్జుల కోటేశ్వర శాస్త్రి గారి ఆధ్వర్యంలో, వారి కుమారుడి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది.